టెర్రరిస్ట్ అనే మాటను వింటేనే గుండెలు అదురుతాయి. అలాంటిది పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి బుల్లెట్ల వర్షం కురిపించినా వెనక్కి తగ్గని ఆ 22 ఏళ్ల యువతి ధైర్యాన్ని చూసి యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 360 మంది ప్రాణాలు కాపాడింది. ప్రాణం పోయినా పర్వాలేదంటూ 4 టెర్రరిస్టులను అడ్డుకున్న ఈ ఇండియన్ బ్రేవ్ లేడీ ఎవరో తెలుసా? అసలు ఆ ఫ్లైట్ ని ఎందుకు హైజాక్ చేశారు? 4 టెర్రరిస్టుల నుంచి అంతమందిని ఒక్కతే ఎలా కాపాడింది? లెట్స్ వాచ్ ఇట్. అది సెప్టెంబర్ 5, 1986. ముంబై నుంచి కరాచీ మీదుగా న్యూయార్క్ కు వెళ్లాల్సిన విమానం మేఘాలను చీల్చుకుంటూ ముందుకు సాగిపోతుంది. సరిగ్గా ఉదయం 4:30 గంటలకు కరాచీ విమానాశ్రయంలో దిగింది. అక్కడ దిగాల్సిన వాళ్ళు దిగారు, ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కారు. ఇక గైడ్ లైన్స్ ప్రకారం సీటు బెల్ట్ పెట్టుకోమని చెప్పమని డెమో ఇచ్చేందుకు ఎయిర్ హోస్టులు సిద్ధమవుతున్నారు. విమానం డోర్ ని వేసి అంతా రెడీ అన్నట్టు నిలబడ్డారు. ఇక విమానం మళ్లీ గాల్లోకి లేవనుంది. సరిగ్గా అప్పుడే 3 సార్లు తుపాకీ పేల్చిన చప్పుడు. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఏమైందో అర్థం కాక బుల్లెట్ సౌండ్ వచ్చిన వైపు అందరూ అయోమయంగా చూశారు. ఎదురుగా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ దుస్తులు వేసుకున్న 4 గన్స్ పట్టుకొని ఉన్నారు. ఆ భయం నుంచి తేరుకునే లోపే తుపాకులు చూపించి బెదిరిస్తూ అందరినీ చేతులు వెనక్కి పెట్టుకోమని చెప్పారు. భయపడిన వారంతా మారు మాట మాట్లాడకుండా ప్యాసింజర్స్ చేతులు వెనక్కి పెట్టుకోగానే అందరినీ కట్టిపడేశారు. అయితే అప్పటికే క్రూ మెంబర్స్ కి లోపల జరుగుతున్న విషయాన్ని చెప్పేసింది నీరజా భనోత్. నీరజా భనోత్ ఎయిర్ హోస్టెస్. ఈమె సెప్టెంబర్ 7, 1963న జన్మించింది. స్వస్థలం చండీగఢ్. ఆమెకు 1985లో పెళ్లి జరిగింది. కానీ భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదంతో విడాకులు తీసుకుంది. తర్వాత అమెరికా వెళ్లి అక్కడ పాన్ AM కంపెనీలో ఎయిర్ హోస్టెస్ గా మారింది. అలా సెప్టెంబర్ 5, 1986న నీరజా భనోత్ కు ఫ్లైట్ లో డ్యూటీ వేశారు. ఎప్పట్లాగానే ప్రయాణం సాఫీగా సాగిపోతుందని అనుకుంది. కానీ తన లైఫ్ ని టర్న్ చేసే ప్రయాణం అని తనకు తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసినా సరే వెళ్లే ధైర్యమే చేస్తుంది 22 ఏళ్ల నీరజ. ఇక టెర్రరిస్టులు ఫ్లైట్ లోకి వచ్చారని నీరజ పసిగట్టి ధైర్యంగా కాక్పిట్ లో ఉన్న క్రూకి చెప్పేసింది. కానీ ఎప్పుడైతే టెర్రరిస్టులు అన్నమాట విన్నారో ఆ వెంటనే పైలట్, కో పైలట్ పారిపోయారు. ఇక విమానంలో సీనియర్ సిబ్బందిలో మిగిలింది నీరజా భనోత్ మాత్రమే. ఆమెకు కూడా పారిపోయే అవకాశం వచ్చింది. కానీ ఆమె మాత్రం అలా చేయలేదు. తన ఫస్ట్ ట్రైనింగ్ టైమ్ లో చెప్పిన మాటలే గుర్తుకు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాసింజర్స్ ని కాపాడాలన్న మాటలే చెవిలో ఆమెకు పదే పదే వినిపించాయి. ఇక టెర్రరిస్టుల బారి నుంచి ప్రయాణికులను కాపాడాలని డిసైడ్ అయింది నీరజ. హైజాక్ చేసిన ఫ్లైట్ ని సైప్రస్ కు తీసుకువెళ్లి అక్కడ జైలులో ఉన్న తమ వారిని విడిపించుకోవాలని టెర్రరిస్టులు ప్లాన్ చేశారు. అందుకు ఫ్లైట్ లో ఉన్న అమెరికన్స్ ని బందీలుగా వాడుకోవాలని చూశారు. అయితే ఫ్లైట్ ఎగరకుండా చేసి పైలట్స్ పారిపోవడంతో హైజాకర్ల ప్లాన్ ఫెయిల్ అయింది. దాంతో ఆ కోపాన్ని ప్రయాణికుల మీద చూపించడం మొదలుపెట్టారు. కొందరిని చంపేశారు. మిగిలిన వాళ్ల పాస్పోర్టులు తీసుకోమని నీరజకు చెప్పారు. అందులో ఉన్న అమెరికన్స్ ని బందీలుగా చేసుకుని అమెరికా గవర్నమెంట్ ను భయపెట్టాలని రెండోసారి ప్లాన్ చేశారు అబూ నిదాన్ సంస్థకు చెందిన ఆ టెర్రరిస్టులు. వారి ప్లాన్ ని పసిగట్టిన నీరజా భనోత్ అందరి దగ్గర పాస్పోర్టులను కలెక్ట్ చేసి అమెరికన్స్ సిటిజన్ల పాస్పోర్టులు దాచిపెట్టేసి మిగిలిన వారి పాస్పోర్టులు ఇచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఎవరైనా అయితే బెదిరిపోయేవారు. కానీ నీరజా నరాల్లోనూ ధైర్యమే ప్రవహించింది. అందుకే ఏం చేయాలా అని ఆలోచించింది. ఫ్లైట్ అటెండెంట్ గా అందరినీ సౌకర్యంగా ఉంచే ఆమె ఇప్పుడు అందరినీ ఎలా కాపాడాలి అన్న ఆలోచనలో పడింది. ఇదిలా ఉంటే పాస్పోర్టులను చెక్ చేసుకున్న టెర్రరిస్టులు ఫ్లైట్ లో అమెరికన్స్ లేరని అనుకున్నారు. దీంతో వారి సెకండ్ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. విమానంలో అమెరికా ప్రయాణికులు ఎవరూ లేరని తెలుసుకున్న ఉగ్రవాదులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఉగ్రవాదులు 17 గంటల పాటు అధికారులతో మాట్లాడారు. అప్పటి వరకు ప్రయాణికులు ఊపిరి బిగపట్టి ఉన్నారు. కానీ చివరికి ఉగ్రవాదులు సహనం కోల్పోయారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. వేగంగా కదిలింది నీరజ. ఎమర్జెన్సీ డోర్ నుంచి ప్రయాణికుల్ని తప్పించే ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే ఆ విషయాన్ని ఉగ్రవాదులు పసిగట్టేశారు. ముందుగా ఫ్లైట్ లో ఉన్న పిల్లను తీసుకుని ఎమర్జెన్సీ డోర్ వైపు పరిగెత్తింది నీరజ. అది చూసిన ఉగ్రవాదులు చిన్నారులపైకి తుపాకులు గురిపెట్టారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిల్లలకు అడ్డుగా నిలిచింది నీరజ. దీంతో ఉగ్రవాదుల తూటాలు ఆమె శరీరంలో దూసుకొని వెళ్లాయి. తనకు గాయాలు అయినా ఆమె లెక్క చేయలేదు. విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచింది. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాల్చేందుకు సిద్ధపడిన నీరజ మాత్రం తన గాయాల నుంచి రక్తం కారుతున్న ఎమర్జెన్సీ గేటు నుండి ప్రయాణికులను బయటకు పంపిస్తూనే ఉంది. దీంతో 4 ముష్కరులు నీరజ ఒంటిని బుల్లెట్లతో జల్లెల్లా మార్చేశారు. అయినా తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రయాణికులను రక్షించింది నీరజ. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. 18 నుంచి 19 మంది మరణించారు. దాదాపు
దాదాపు 360 మంది సురక్షితంగా బయటపడ్డారు. నీరజ ధైర్య సాహసాలను గుర్తించిన భారత్ అశోక చక్రను అందించింది. అశోక చక్రాన్ని పొందిన అతి చిన్న వయస్కురాలు నీరజనే. నీరజ భానోత్ ధైర్య సాహసాలకు అమెరికన్ మీడియా కూడా ఫిదా అయింది. అంతేకాదు తమ మీడియా హెడ్లైన్స్ లో నీరజకు హైజాక్ హీరోయిన్ అనే బిరుదునిచ్చింది. అమెరికా ప్రభుత్వం కూడా నీరజను సత్కరించింది. ఫ్లైట్ హైజాక్ జరిగిన సరిగ్గా 2 రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 7న నీరజ భానోత్ పుట్టినరోజు. కానీ దురదృష్టవశాత్తు అందరి ప్రాణాలు కాపాడిన ఆమె మాత్రం తన ప్రాణాలు కోల్పోయింది. ఆ రోజు ప్రాణాలతో బయటపడిన వాళ్ళంతా ఇప్పటికీ నీరజను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఉగ్రవాదులు ఫ్లైట్ ఎక్కేటప్పటికీ ఎంట్రన్స్ దగ్గర ఉన్న నీరజకు పారిపోయే అవకాశం ఉన్నా పారిపోలేదని చెబుతుంటారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో వాళ్లు తనను షూట్ చేస్తున్నా కూడా భయపడి పారిపోకుండా, తనను ఏమీ చేయవద్దని వాళ్ల కాళ్ల మీద పడకుండా 4 ఉగ్రవాదులను అడ్డుకుందని చెబుతారు. చావు కళ్ల ముందే కదలాడుతున్నా కూడా ఓ 3 చిన్నారులకు రక్షణ కవచంలా నిలబడిన త్యాగానికి సలాం కొడుతుంటారు. నీరజ సాహసాన్ని, త్యాగాన్ని, చరిత్ర పేజీలను తన రక్తంతోనే రాసుకుందని చెమ్మగిల్లిన కళ్లతో చెబుతారు. మరి ఈ బ్రేవ్ లేడీ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.